టీడీపీలో ఆ ఎమ్మెల్యే విజయానికి చాలా మంది నేతలు కష్టపడ్డారు. అభ్యర్థి కూడా కోట్లు కుమ్మరించడంతో అతి తక్కువ మెజారిటీతో మొత్తానికి గట్టెక్కారు. ఎలాగోలా గెలిచానని టూపురు పీల్చుకుంటున్న ఆ ఎమ్మెల్యేకు ఇప్పుడు కొత్త తలనొప్పులు వస్తున్నాయట. ఆయన విజయం కోసం పనిచేసిన నేతలు నామినేటెడ్ పోస్టర్ కోసం ఒత్తిడి తెస్తున్నారట. కొందరు నేతలు ఎమ్మెల్యేను కలుస్తుంటే మరికొందరు నేరుగా అమరావతిలో పైరవీ చేస్తున్నారట. దీంతో ఆ ఎమ్మెల్యేలకు పదవుల పందేరం పెద్ద సమస్యగా మారుతుందంటున్నారు. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరో చూద్దాం. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని టీడీపీలో పాత కొత్త తరం నేతల మధ్య నామినేటెడ్ పదవుల కోసం ఫైట్ నడుస్తోంది. ఎన్నికల్లో ఎమ్మెల్యే విజయం కోసం పనిచేసిన తమకు నామినేటెడ్ పదవులు ఇవ్వాల్సిందే అంటూ కొందరు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ను అడుగుతూ ఉంటే మరికొందరు నేరుగా చంద్రబాబు లోకేష్లపై ఒత్తిడి తెస్తున్నారు. రాజకీయాల్లోకి కొత్తగా వచ్చి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన కాకర్ల సురేష్ కు పదవుల పందేరం పెద్ద తలనొప్పిగా మారిందనే టాక్ నడుస్తోంది. మరో వారంలోనే నామినేటెడ్ పదవుల కేటాయింపులు ఉంటాయని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు నుంచి కొందరు నేతలు ఎమ్మెల్యేపై నామినేటెడ్ పోస్టుల కోసం ఒత్తిడి తేవడం ప్రారంభించారట. అత్యంత కీలకమైన ఉదయగిరి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కోసం తీవ్ర పోటీ ఏర్పడింది. పార్టీలో చేరి తన విజయం కోసం పనిచేస్తే మార్కెట్ చైర్మన్ పదవి ఇస్తానని సురేష్ చెప్పడంతో వింజమూరుకు చెందిన ఓ నేత టీడీపీ తీర్థం పుచ్చుకున్నాడు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే కంబం విజయరామిరెడ్డి తన కుమారుడికి ఈ పదవి ఇప్పించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించగా, మరో మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తన భార్యకు మార్కెట్ కమిటీ చైర్మన్ లేదంటే టీటీడీ బోర్డు మెంబర్ అయినా ఇవ్వాలంటూ చంద్రబాబు ముందు ప్రతిపాదన పెట్టినట్లుగా తన అనుచరుల ద్వారా ప్రచారం చేయిస్తున్నారు. ఎన్నికల ముందు పార్టీలో చేరిన వారికి కాకుండా తొలి నుంచి టీడీపీలో ఉన్నవారికే పదవులు ఇవ్వాలని పాత తరం నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వర్గాన్ని పూర్తిగా దూరం పెట్టాలని ఎమ్మెల్యే భావిస్తున్నారని సమాచారం. తన వర్గంలో ఉన్నవారి జాబితాను మండలాల వారీగా సిద్ధం చేయాలని కాకర్ల సురేష్ అనుచరులకు చెప్పారట. తన వారికే పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని ఆయన ఆలోచనగా ఉందని తెలుస్తోంది. మండల కన్వీనర్ల పోస్టుల విషయంలో కూడా పోటీ ఉండడంతో అక్కడ కూడా తన వారికే ప్రాధాన్యం ఇవ్వాలని ఎమ్మెల్యే నిర్ణయించుకున్నట్లు నియోజకవర్గంలో టాక్ నడుస్తోంది. రాజకీయాల్లో కొత్తగా వచ్చిన ఆ ఎమ్మెల్యేకు పార్టీలో, ప్రభుత్వంలో, నియోజకవర్గానికి ఎన్ని పదవులు ఉంటాయో, ఎలాంటి నాయకులుంటారో అస్సలు తెలియదు. దీంతో నేతలంతా ఒక్కసారిగా వచ్చి పదవుల కోసం ఒత్తిడి తెస్తూ ఉండడంతో అయోమయానికి గురవుతున్నారట. అయినప్పటికీ తన పరిధిలోకి వచ్చే పదవులన్నీ తన వారికి మాత్రమే ఇవ్వాలని ఎమ్మెల్యే డిసైడ్ అయ్యారట. మరి మెట్ట నియోజకవర్గంలో ఎవరి మాట నెగ్గుతుందో వేచి చూడాలి.